మతం మార్పు తీసుకోవచ్చు. ఈ లోపల ఆ విధంగానే చాలా మత మార్పిడి కోసం చాలా ప్రయత్నం చేశారు. ఇంకోటి మంచి తీర్పు ఇవ్వబట్టి ఈ రోజుని ఈ కేసుని నీరు కలుచకుండా హర్ష కుమార్ అవచ్చు, ఇంకోళ్ళు అవచ్చు నాకు గంటలు వెళ్ళి అడ్డుకున్నారు అనే భావం ఉంది. కానీ సుప్రీంకోర్టు దానికి ముందు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కానీ 21 సంవత్సరం నిండినటువంటి వాళ్ళు కానీ తన ఇష్టం వచ్చినట్టు మతం తీసుకోవచ్చు, తన ఇష్టం వచ్చిన మతం మనం స్వీకరించవచ్చు. మత ప్రసక్తి లేదు. అటువంటి రాజ్యాంగం మనం ప్రసాదించినటువంటి 1949 డిసెంబర్లో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ లో ఈ దేవుడికి లోపం ఉంది, ఆ దేవుడికి ఏదో ఉంది, ఈ దేవుడికి ఏదో ఉంది ఎత్తుకోవద్దు. పూర్తి అవగాహన మిగతా మత గ్రంథాల మీద మీకు లేదు, పట్టు లేదు. మిగతా గ్రంథాలకు తిరిగి 12 గంటలకు తిరిగి తిప్పు కొట్టగలగలుగుతుంది చెప్పండి, పర్లేదు. కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళందరం కలిసి క్రైస్తవుడైనా కానీ నేను హిందువుగా పాటించుకోవడం వల్ల స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు లేదు. ఆ 2% ఉన్నాం క్రైస్తవులు, ఆ 2% ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ రికార్డుల ప్రకారం చూస్తే హిందువులు సార్ ఎస్ఐ గారు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. పోలీసు సార్ మేము ఇంకోటి ఏంటంటే కొన్ని అబద్ధ అంటే మా మీడియా ద్వారా మేము ఏది ఇచ్చినా లైవ్ కట్ చేస్తున్నారు, కానీ ఆ మీడియాతో వచ్చి కట్ చేస్తలేదు. సో అది కూడా చూడాలి. ఈ నెల 24 రాత్రి కొంతమూరు దివాన్ చెరువు మధ్యలో హైవే దగ్గర ప్రవీణ్ ప్రగడాల అనేటువంటి పాస్టర్ గారి యొక్క మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహానికి వెనకాల వివాదాస్పదమైనటువంటి హత్యగాను యాక్సిడెంట్ గాను స్థిరీకరించారు. అయితే పోలీసు వారు ఆ కేసును కూడా వివాదాస్పదంగానే రికార్డ్ చేశారు. కాబట్టి ఆయన యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది తేల్చి ఈ సమాజానికి క్రైస్తవులకు వారి యొక్క మనోభావాలకు ధైర్యం ఇచ్చే విధంగా పోలీసు వారు త్వరలోనే ఆ కేసు తెలిసి ఆ కుటుంబానికి వారికి న్యాయం చేయవలసిందిగా యావత్ క్రైస్తవ సమాజం శీతల మండలంలో ఉన్న పాస్టర్లు మరియు దైవజనులు విశ్వాసులు అందరూ సమావేశమై ఈరోజు పోలీసు వారికి మా యొక్క వినతి పత్రాన్ని తెలియజేస్తున్నాము. మరి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయమై ఇక్కడ సీతానగర మండల క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ఐక్యత చాటుతూ ఉన్నాం. మరి నేటి దినాన్న మేమందరం కూడా ఈ మెమొరండాన్ని సీతానగర మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మేము తీసుకుని వచ్చాము. మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏమిటంటే క్రైస్తవులైనటువంటి వారికి మరి ఈరోజు నా రక్షణ లేదు. సేవకునిగా ప్రవీణ్ ప్రగడాల గారిని మరి ఒకవేళ హత్య చేశారో లేకపోతే యాక్సిడెంట్ అయిందో తెలియదు, కానీ మీడియా ద్వారా అలాగే ఇతరుల వలన అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి మరి అనేకమైనటువంటి పదజాలాలతో వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా వారు చనిపోయారు వాస్తవమే. అయితే వారి వ్యక్తిత్వాన్ని వారి స్వభావాన్ని కూడా హత్య చేసి క్రైస్తవుల యొక్క మనోభావాల్ని తీసేలాగా ఈ రోజున మీడియా వ్యవస్థ కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవులుగా మేము ఐక్యత చాటుతూ ఉన్నాం. ఒకవేళ ఈ యొక్క దైవజనుడు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారా లేకపోతే వారిని మర్డర్ చేశారా అనేది ప్రభుత్వం వారు మేము నమ్ముచున్నాం. ప్రభుత్వం మరి పోలీస్ శాఖ ప్రభుత్వం అంతా కూడా
ఒక మంచి అన్వేషణ చేస్తూ ఉన్నారు, మరి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మేము ఆశిస్తూ ఉన్నాం ఈ దైవజనుని గురించి ఏమి జరిగింది అనేది మాకు త్వరగా తెలియచేయాలి. లేకపోతే క్రైస్తవ లోకమంతా కూడా ఈ రోజున మరి చాలా విచారణతో ఉన్నది, వేదన చెందుతూ ఉంది. వారి గురించి అనేకమైన అబద్ధమైనటువంటి పోస్టులు కూడా మీడియా ద్వారా వస్తూ ఉన్నాయి. కాబట్టి మా ఐక్యత ఏంటి అని అంటే క్రైస్తవులకు రక్షణ కావాలి. ఈ రోజున సేవకులైనటువంటి వారు మరి వెనకాల ఒక గుంపును తయారు చేసుకొని ప్రజలను పట్టుకొని లేకపోతే ఒక తెగతో ప్రయాణం చేసేటువంటి వారు కాదు. నిజంగా ఒంటరిగానే మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి సీతానగర మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మాకు భద్రత కావాలి. ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనుడు మరి మరణించారు. రేపు పొద్దున్న ఎవరో మాకు తెలియదు. కాబట్టి మేము క్రైస్తవులుగా ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులుగా ఈ వినతి పత్రాన్ని మేము ఇస్తూ ఉన్నాం. మరి we want justice. We want త్వరగా న్యాయమును మాకు తెలియచేయాలని జరిగించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ గారి యొక్క మరణం అనుభవాస్పదలో మరి పోలీసు వారు కేసు కట్టడం జరిగింది. అది హత్య లేక యాక్సిడెంటా అన్నది మాకు ఇప్పటికి ఇంకా తెలియక, పోస్టులు చూస్తేనేమో భయంకరమైనటువంటి మరి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నిందలు చేస్తూ రకరకాల పోస్టులు పెడుతున్నారు. మరి ఇటువంటి పోస్టుల్లో మా మనోభావాలు దెబ్బతినకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులకి న్యాయం జరగాలంటే మనకి చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. మీరందరూ మాకు న్యాయం చేస్తారని, మరి ముఖ్యంగా మీ పోలీసు వ్యవస్థ మాకు న్యాయం చేస్తారని చాలా ఆశతో మా క్రైస్తవ లోకమంతా ఎదురు చూస్తుంది. మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క ఈ యొక్క మరి ఇది మర్డరా లేక యాక్సిడెంటా ఏదో మీరు పోలీసు వారు తెలియజేసి మా క్రైస్తవులకి భరోసా కల్పించాలి. ఎందుచేతంటే పాస్టర్లు అనగానే అర్ధరాత్రి ఉండదు, అర్ధరాత్రి ఉండదు. ఎక్కడికైనా ఏదైనా ఎవరికైనా ఆపద కలిగాలంటే వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి, వారిని ధైర్యపరచాలి. అటువంటి స్థితిలో మా ధైర్యాన్ని మేమే కోల్పోవాల్సి వస్తుంది. మరి ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో, ఎవరు మా మీద దాడి చేస్తారో అన్నటువంటి మరి భయంతో మా దినమలు కలుపుతున్నాం. అంతలో ప్రార్థనలో కూడా మేము వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. కాబట్టి మాకు భరోసా కల్పించాలని ప్రభుత్వం వారిని, మన పోలీస్ శాఖ వారిని మేము మరి మా మండల తరఫున మేము ఈ చిన్ని ర్యాలీ చేసి మీకు తెలియజేస్తూ మీకు మెమరాండం ఇస్తూ జరుగుతుంది. కాబట్టి మాకు తగు న్యాయము మా పాస్టర్లతో చేసి ఆ యొక్క కుటుంబానికి, ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేసేవలసిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. సీతానగర మండల పాస్టర్ తరఫున ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము అది ఏ రీతిగా జరిగినది అనేది ఇప్పటికీ సందిగ్ధంగానే ఉన్నది. మా క్రైస్తవులము ఎంతో నిరుత్సాహంతో ఉన్నాం. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, పోలీసు వ్యవస్థ మీద కూడా మాకు నమ్మకం ఉంది. కనుక ఈ మరణాన్ని మీరు త్వరగా ఇది యాక్సిడెంటా హత్య అనేది మీరు నిర్ధారణ చేసి కుటుంబానికి, క్రైస్తవ లోకానికి చక్కగా న్యాయం చేస్తారని నమ్ముతూ ఈ మెమోరాండం మరొకసారి మీకు సమర్పిస్తున్నాం. ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి, ప్రవీణ్ గారి కుటుంబానికి, ప్రవీణ్ గారి కుటుంబానికి, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ లోకానికి, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, సీతానగర్ మండలంలో ఉన్నటువంటి పాస్టర్ల ఐక్యత, సీతానగర్ మండలంలో ఉన్న పాస్టర్ల ఐక్యత.